హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సండే వ్లాగ్ అండి. సండే మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొచ్చారు. మా ఇంట్లో ఫిష్ ఎవరికి నచ్చదు, కానీ ఇంకా వారానికి ఒకసారైనా తినాలి కదా అని చెప్పి ఈసారి ఫిష్ తెప్పించాను. ఫిష్ బాగా క్లీన్ చేయకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా, అందుకే కొంచెం ఉప్పు వేసి నీట్గా కడిగాను. మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం, అందుకని చెప్పి కొన్ని ముక్కలు ఫ్రై చేద్దామని ఈ ముక్కలు తీసి పక్కన పెట్టాను. ఒక్కొక్కరు ఫిష్ ఫ్రై ఒక్కొక్కలా చేస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. నేనైతే సింపుల్గానే చేస్తాను. ఆ ఇంట్లో ఏ ఉంటే వేస్తాను, లేదంటే ఏ ఉంటే అవి సరిపెట్టేసి ఇంకా అలా ఫిష్ ఫ్రై చేసేస్తాను. ఇక నేనైతే ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ముక్కలకి మసాలా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ అదేమి యాడ్ చేయట్లేదు నేను. అలాగే కార్న్ఫ్లవర్ ఉంటే ఇక్కడ 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మసాలా అంతా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా నేను కలర్ అది ఏం యూస్ చేయట్లేదు, కలర్స్ అంత మంచివి కాదు కదా అని చెప్పి కలర్లు యూస్ చేయలేదు. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసాను. ఈ చేప ముక్కల్ని సిమ్లో పెట్టి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే చేప ముక్కలు మాడిపోతాయి, అందుకే సిమ్లో పెట్టాను. ఇవి పెట్టి మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి ఒకసారి చూద్దామని వెళ్ళాను. బుద్ధిమంతుల్లా ఇద్దరు చదివేసుకుంటున్నారు. వాళ్ళ నాన్న బుక్ తీయపోతే కొడతానన్నారు, చెప్పారని చదువుకుంటున్నారు. లేదంటే వీళ్ళు ఏం చదవరు, ఇల్లుని ఎలా పెంట చేద్దామా అని చేయడానికి రెడీగా ఉంటారు. వీడు ఇంకా పెద్ద చాటు పట్టుకోమండి రెడీ అయిపోయాడు చదివేయడానికి. అలాగే నేను అక్కడి నుంచి వచ్చేసరికి చేప ముక్కలను ఒకసారి తిప్పేశాను. కొంచెం ఫ్రై అయిపోయి, చేపలు ఒక సైడ్ ఫ్రై అయిపోయి, చూసారు కదా ఎర్రగా ఎంత బాగున్నాయో. ఇలాగ ఒకవైపు ఫ్రై చేసుకొని ఇంకా ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారు? మేమైతే ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు కూడా చేశాను. అంటే ఉత్తి ఫిష్ ఫ్రైతో తినేలేం కదా, కొంచెం పులుసు కూడా చేస్తే బాగుంటుందని కొంచెం చేపల పులుసు కూడా పెట్టాను. అలాగే ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, అందుకే తీసేస్తున్నాను. ఈ ఫ్రై అనేది బాగా ఎర్రగా ఫ్రై అవ్వకపోతే చూడడానికి తినడానికి కూడా పెద్దగా టేస్ట్ ఉండదు. అలాగే ఇవి తీసేసి ఇంకా ఉన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కళాయిలో వేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కొంచెమే ఉంది, ఇంకా దాంతోనే సరిపెట్టద్దు అని చెప్పి రెండు ముక్కలు అలా మెల్లగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేపల పులుసు చేద్దామని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ముందుగా కట్ చేసుకోవడానికి నాకు కుదరకే ఇంక ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. సండే వచ్చిందంటే ఇంకా ఆ పని ఈ పని సరిపోద్ది కదా. ఎప్పుడు ప్రతి సండే అయితే మా పిల్లలు బిర్యానీ చేయమని అడుగుతారు. చికెన్లోకి మటన్లోకి అయితే బిర్యానీ బాగుంటుంది, కానీ ఇంకా ఫిష్లోకి బిర్యానీ అయితే బాగోదు కదా. అందుకే కొంచెం ఫిష్ ఫ్రై చేసి కొంచెం చేపల పులుసు కూడా పెట్టేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కట్ చేస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉండాలి ఈ మంటకి. ఇక్కడ నేను వాటర్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు. అలాగే ఒక టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. మేము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా పులుసు. కారంగా ఉంటే వాళ్ళు తినరు. మామూలుగానే కొంచెం కారం వేస్తేనే కారం కారం అంటారు. ఇంకా నేను మిరపకాయలు ఎక్స్ట్రా వేసానంటే ఇంకా పులుసుని నా మొహంలో కొడతారని చెప్పి తక్కువ వేసాను. పచ్చిమిర్చి కూడానా. మా వారు ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఈ చేప ఒకటే తీసుకొస్తారు, ఇంక వేరే రకం చేప ఏమి కూడా ఆయనకి తెలియదు. ఇదైతే కొంచెం ఫ్రైకి పులుసుకి కూడా బాగుంటుందని ఇదే తీసుకొస్తారు. అంటే మేము కంపల్సరీ ఏ చేప తీర్చినా ఫ్రై కంపల్సరీ చేసుకుంటాము. ఫ్రై లేకపోతే మా పిల్లలు తినరు. నాకు కూడా పులుసు ఏం పెద్దగా నచ్చదు, ఫ్రై అంటేనే ఇష్టం. ఇది ఫ్రైకి బాగుంటుందని చెప్పి ఇంకా ఈ చేప ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నేను పులుసు చేద్దామని చెప్పి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇందాక నేను ఇక్కడ వేసిన చేప ముక్కలు ఒకవైపు ఫ్రై అయ్యాయి, అందుకని తిప్పుకుంటున్నాను. ఈ నూనె కొంచెం బాగా హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటీలు కూడా వేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేను ఏం చేశానంటే మూత పెట్టి హైలో పెట్టేశాను. ఉల్లిపాయ ముక్కలు మాడిపోయి, ఆ మాడిపోయిన ఉల్లిపాయ ముక్కలు సైడ్కి అలా తీసేసాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత
నేను చేప ముక్కలకి ముందే ఉప్పు, కారం, పసుపు కూడా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని కళాయిలో వేసుకొని కొంచెం సేపు కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం మగ్గితే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండు నానబెట్టుకున్న పులుపుని ఇలాగా కళాయిలో వేసుకుంటున్నాను. కొందరు పులుపుతో పాటు బెండకాయలు, కొందరు వంకాయలు అలా వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటే బాగుంటుంది. కొందరు మామిడికాయలు కూడా వేస్తారు. మామిడికాయతో కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇక్కడ నా దగ్గర మామిడికాయది లేదు, లేదంటే నేను కూడా మామిడికాయది వేసేదాన్ని. చేపల పులుసు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చలికాలం కదా, వేడిగా తింటేనే బాగుంటుంది. అసలు చేపల పులుసు చల్లారినా వేడిగా ఉన్న టేస్ట్ బాగానే ఉంటుందిలేండి. ఒక 20 నిమిషాలు పులుసు దగ్గర అయ్యేంత వరకు మరగనిచ్చుకోవాలి. అలాగే నేను స్టార్టింగ్లో గరం మసాలా పౌడర్ వేయలేదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ను, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం బాగా మరగనిస్తున్నాను. చేపల పులుసు మనం పులుసు ఎంత పెడతామో దానికి సగానికి అయినంత వరకు కూడా మరగనివ్వాలి. అలా మరిగితేనే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. అది మరగనివ్వకపోతే పల్చగా వాటర్లా ఉంటుంది. ఇక్కడ పులుసు అయిపోయింది కదా, ఇంకా మా పిల్లలకి అన్నం పెడతామని చెప్పి అన్నము ఒక 2 ఫిష్ ఫ్రైలు పెట్టేసి వాళ్ళకి తినిపిస్తున్నాను. ఈ నాన్ వెజ్ వాళ్ళు తినలేరు, చేతితోటి ముళ్ళులై ఉంటాయి కదా, పిల్లలు తినలేరని చెప్పి నేనే తినిపిస్తాను ఇద్దరికి కూర్చోబెట్టి. ఏమో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తారో తెలీదు. ఆ చేపల పులుసు అంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు, భయపడిపోతారు కారం అది ఎక్కువ ఉంటుందని. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి జున్ను పౌడర్ ఉంటే జున్ను చేశాను. ఈవినింగ్ సరదాగా ఆడుకుంటారు కదా అని చెప్పి పార్క్ తీసుకెళ్ళాను. ఆ పార్క్ తీసుకెళ్ళాను కానీ నాకు చుక్కలు మామూలుగా చూపించలేదు. ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి శుభ్రంగా పార్క్ అంతా పరిగెట్టి కొట్టుకున్నారు. ఇది మాకు దగ్గరలో ఉంటుంది గాంధీ పార్కు. చాలా పెద్ద పార్కు, బాగుంటుంది. వాకింగ్ చేసుకోవడానికి యోగా సెంటరు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది పార్క్ పేరు గాంధీ పార్కు. అంటే ఈ పార్క్లోని గాంధీ విగ్రహం పెద్దదనడం వల్లేమో దీనికి గాంధీ పార్క్ అని పేరు పెట్టారు. మరి ఏమో నాకు తెలీదు. మా పిల్లలు ఇంకా ఆడుకోవడానికి అని చెప్పి ప్లే జోన్కి తీసుకెళ్దాం అని చెప్పి ఇంకెలా ఫ్రంట్కి వెళ్తున్నాము. ఈ గాంధీ దగ్గర ఇద్దరు ఆశీర్వాదం తీసుకోవడానికి ఆగిపోయినట్టు ఆగారు. కానీ ఆశీర్వాదం తీసుకోవడానికి కాదు, అక్కడి నుంచి తోసేసుకోవడానికి నుంచున్నారు ఇద్దరును. ఇది పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోను. దీని ఆపోజిట్ సైడే లేడీస్ జిమ్ ఉంటుంది. ఇక్కడ ఈ పార్క్లోని లేడీస్ జిమ్ లేడీస్కి జెంట్స్ జిమ్ వేరేగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆ జిమ్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. ఈ పార్క్ బయట ఇవన్నీ ఉంటాయి, మంచూరియాలు, పానీపూరీలు ఇవన్నీ బయట ఉంటాయి. అక్కడ వాకింగ్ చేసి ఒక 100 గ్రాముల తగ్గినోడు బయటకు వచ్చి ఇంకొక 500 గ్రాములు పెరిగే వెళ్తాడు. ఇంకా మా పిల్లలు చాట్ తింటారంటే ఇక్కడ చాట్ చేయించుకొని తినేసి ఇంటికి వచ్చేసాము. ఇది మా వ్లాగు.